Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 129. పిల్లలు ఇద్దరూ నిద్రపోతుంటే పని వాళ్ళని పిలిచి రోజు ఇల్లంతా క్లీన్ చేయాలి. పిల్లలకి కొంచెం కూడా డస్ట్ ఉండకూడదు అని చెప్పడంతో మేం చూసుకుంటాము అనగానే, అత్తయ్య, పిల్లలకి రోజు మీరు స్నానం చేయిస్తారా, నన్ను చేయమంటారా అనగానే, నేను చేయిస్తానే. ఈ వయసులో కూడా కింద కాళ్ళు మడుచుకుని కూర్చోవడం నాకు వెన్నతో పెట్టిన విద్య. నువ్వేం దిగులు పడకు. నా ముని మనవణ్ణి, ముని మనవరాల్ని నీ కొడుకుని పెంచినట్టుగా పెంచడానికి నేను రెడీగా ఉన్నాను అనగాని, నీ చేతుల్లో పెరిగితే వాళ్ళు పద్ధతిగా పెరుగుతారు నానమ్మ. నాకెలాంటి అబ్జెక్షన్ లేదు, కానీ పొలం పనులన్నీ ఆపేసుకుని ఇక్కడే ఉండాలంటే పాపం తాతయ్య ఫీల్ అవుతారేమో అన్నాడు కర్ణ నవ్వుతూ. ఈ వయసులో ఇంకా పొలం పనులు చేస్తూ ఎవరిని ఉద్ధరించాలంట మీ తాతయ్య? కావాలంటే ఆయన ఒక్కడు ఊరికి వెళ్తాడు, నేనిక్కడే ఉంటాను అని బామ్మ చెప్పడంతో నేనొక్కడిని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? వంటకి ఇబ్బంది, పనులకి ఇబ్బంది అనగానే అక్కడ కూడా పనివాళ్ళు ఉన్నారు కదా తాతయ్య అని కర్ణ అనగానే, అంటే ఏంట్రా ఇండైరెక్ట్గా వెళ్ళిపో తాతయ్య అని చెప్తున్నావా అనగానే, చాచా నేనెందుకు అలా అంటాను తాతయ్య, నువ్వు నానమ్మ మీద బెంగ పడుతుంటే నిన్ను టీజ్ చేయడానికి అలా అన్నానంతే అన్నాడు కర్ణ. నాన్న, మనకి బాగానే నమ్మకం ఉన్న వాళ్ళని చూసి నేను పొలం పనులు చేయడానికి కౌలుకిచ్చేస్తాను. టంచన్‌గా ప్రతి నెల వాళ్ళు డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లో వేసేలా నేను చూసుకుంటాను. అనవసరంగా నువ్వు పొలం గురించి ఇబ్బంది పడకు. అక్కడ వచ్చే వడ్లు, కూరగాయలన్నీ కూడా ఇక్కడికొచ్చేలా నేను చూసుకుంటాను. సరేనా అనగానే, నువ్వు చూసుకుంటానంటే నేను బిందాస్‌గా ఉంటానురా అని తాతగారు చెప్పడంతో, సరే అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఈ వారం రోజులు హాస్పిటల్‌కి, ఇంటికి తిరిగేసరికి అందరి దగ్గర హాస్పిటల్ కంపొస్తోంది. మహాలక్ష్మి, వసుంధర దక్షకి స్నానం చేయించడానికి లోపలికి తీసుకువెళ్లారు. దక్ష కోసం వేడిగా నీళ్లు కాగబెట్టి గార్డెన్లోనే తడికలు ఏర్పాటు చేసి ఎవరికి అక్కడికి రావద్దని చెప్పి అక్కడే వేడి నీళ్ళతో స్నానం చేయించి ఆమెకి మంచి నీట్గా ఉన్న కాటన్ చీర కట్టుకోవడానికి ఇచ్చి మళ్ళీ నడుముకి టవల్ కట్టి ఎల్లిపాయ కారంతో భోజనం తినిపిస్తూ ఉంటే, అదేంటమ్మమ్మ కారం భోజనం పెడుతున్నావు, కూర లేదా అని అడగడంతో, బాలింతవి కదా, 3 నెలలు పథ్యం చేయాలి, ఎల్లిపాయ కారం తింటే మంచిది అనగానే, నా వల్ల కాదు బామ్మ, అసలే ఆ హాస్పిటల్లో ఫుడ్ తిన్నా కూడా తిన్న ఫీలింగ్ రాలేదు, ఇంటికొచ్చాక మంచిగా టేస్టీ భోజనం తినొచ్చు అనుకుంటే నువ్వేమో ఎల్లిపాయ కారంతో భోజనం పెడుతున్నావని అనగానే, ఎల్లిపాయ కారం కూడా ఎల్లిపాయలు వేసి కారం ఉప్పు వేసి బాగా చేశాను, ఇదిగో నెయ్యి వేసుకుని తింటే ఆ వాసనకే కమ్మగా ముద్ద మీద ముద్ద లాగించేయచ్చు అంటూ తినిపించేసింది బామ్మ. ముందు వద్దని చెప్పినా నెయ్యి, ఎల్లిపాయ కారం, వేడివేడి అన్నం నోటికి రుచిగా తగిలేసరికి మారు మాట్లాడకుండా దక్ష భోజనం చేయడంతో మంచినీళ్లు తాగి పిల్లలు మళ్ళీ నిద్రలేస్తారేమో, ఆలోపు రెస్ట్ తీసుకో, మళ్ళీ అర్ధరాత్రి అపరాత్రికి నిద్రలేస్తే నిద్రపోలేవు అనగానే, సరే అమ్మమ్మ అనగానే, అన్నట్టు ఈరోజు నీతో పాటు మీ అమ్మ పడుకుంటుంది, వాడు వాళ్ళ నాన్న దగ్గర పడుకుంటాడులే అనగానే, అదేంటమ్మమ్మ అనగానే, మరి పిల్లల్ని చూసుకోవడం వాడికి తెలుసా, నీకు తెలుసా? మీ అమ్మకి నాకు తెలుసు కాబట్టి మేమిద్దరం ఉంటే బాగుంటుంది, కానీ మీ తాత అర్ధరాత్రి లేచి పిల్లి కూతలు వేస్తూ ఉంటాడు, ఆ టైంలో మొట్టికాయ వేసి నిద్రపుచ్చాలి కాబట్టి నేను రావడం లేదు, మీ అమ్మ పడుకుంటుంది అని చెప్పింది బామ్మ. ఇదే మాట మీ మనవడికి చెప్పండి, ఇల్లంతా పీకి పందిరి వేయకపోతే అంతే చాలు అని చెప్పి అలసటగా కళ్ళు మూసుకున్న దక్ష వైపు చూసి నవ్వుకుంటూ కిందకొచ్చి మనవడికి అదే మాట చెప్పడంతో దెబ్బ కరెంట్ షాక్ కొట్టినట్టుగా రియాక్షన్ ఇస్తూ, ఏంటి నానమ్మ నువ్వు అనేది, అసలు కుదరదు, నేను నా భార్య దగ్గర ఉంటాను అనగాని, అర్ధరాత్రి పిల్లలు లేస్తే నువ్వు పాలిస్తావా అనగానే, నేనెందుకు ఇస్తాను, దక్షిస్తుంది కదా అనగానే, దాన్ని పిల్లల్ని చూసుకోవడం నీ వల్ల కాదు, నోరు మూసుకొని చెప్పించేయి, అనవసరంగా నువ్వు ఇబ్బంది పడాలి, దక్ష ఇబ్బంది పడాలి, ఆ టైంలో పిలిస్తే మీ అత్త కానీ మీ అమ్మ కానీ నేను కానీ నిద్ర మత్తులో లేచి రావడం కష్టం,
నోరు మూసుకొని ఒక 3 నెలలు వేరే గదిలో అడ్జస్ట్ అవ్వు అని చెప్పింది. నానమ్మ ఆర్ యూ క్రేజీ ఎందుకిలా మాట్లాడుతున్నావు అని అనగానే, అరే పిల్లల్ని చూసి కూడా నీకు తెలీదు, దానికి తెలీదురా, మీరిద్దరూ కలిసి కన్ఫ్యూజ్ అయ్యారంటే పిల్లలు పాలు కోసం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చెప్పేది వినిపించుకో. నువ్వు గనక ఈరోజు ఆ గదిలోకి వెళ్ళడం నేను చూశాననుకో, కాళ్ళు విరగ్గొడతాను అని బామ్మ ఆర్డర్ వేసి పిల్లలకి స్నానం చేయించడానికి గార్డెన్లోకి వెళ్ళిపోవడంతో, ఏంటి డాడీ ఇది అని కర్ణ అయోమయంగా తండ్రి వైపు చూడడంతో, మీ నానమ్మ నిన్ను కోడల్ని విడదీయడానికి అలా ప్రవర్తించడం లేదురా. పిల్లలు 1 సంవత్సరం వచ్చే వరకు పగలంతా నిద్రపోయి రాత్రి లేచి ఆటలు ఆడుతూ ఉంటారు. ఆ టైంలోనే పాల కోసం లేస్తారు. నీకు దక్షకి ఇద్దరికి పిల్లలు కొత్త కదా, వాళ్ళు ఎందుకు లేచి ఏడుస్తున్నారో అర్థం కాదు అనగానే, ఇప్పుడు మీరు చెప్పారు కదా డాడీ ఆకలికి లేస్తారని, నేను మేనేజ్ చేస్తాను అన్నాడు. రే కన్నా, మీ నాన్న మీ నానమ్మ ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకో అని వసుంధర చెప్పడంతో, ఏంటి మమ్మీ నువ్వు, నీకు తెలుసు కదా దక్ష లేకుండా ఒకరోజు కూడా ఉండలేనని, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, అంతేకాకుండా ఇప్పుడు నాకు ప్రిన్సెస్ కూడా పుట్టింది, పాపం చూడకుండా ఎలా ఉంటానో ఆలోచించు అనగానే, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయకురా, రాత్రంతా నిద్ర మానేసి నీ కూతుర్నైతే చూస్తూ ఉండవు కదా, పగలే ఆడుకుంటావు కదా, పగలు మొత్తం నీ కూతురు దగ్గరే కూర్చో ఆఫీస్ మానేసి, నేను కాదని చెప్పను, కానీ రాత్రిపూట మాత్రం మీ అత్త లేదంటే మీ అమ్మ దక్ష దగ్గర పడుకుంటారు. ఎందుకంటే ప్రతిరోజు రాత్రి పిల్లలు ఆకలికే లేస్తున్నారని అర్థం కాదు, పీడకలలు వచ్చి ఏడుస్తూ కూర్చుంటారు, కడుపు నొప్పి ఉంటుంది, చాలా కారణాలు ఉంటాయి, అవన్నీ పిల్లల్ని పెంచిన మాకే తెలుస్తాయి, నీకు తెలీదు అని చెప్పింది విశాలాక్షమ్మ. కర్ణ ఏడుపు మొహం వేసుకుని, అయితే ఇంకొక బెడ్ కూడా మా రూమ్లో వేయిస్తాను, అత్తయ్యని కూడా మా రూమ్లోనే ఉండమని చెప్పండి, నేను కూడా అదే రూమ్లో ఉంటాను అనగానే, విశాలాక్షమ్మ మనవడి తల మీద మొట్టికాయలు వేసి, అల్లుడు ఉంటే అత్తగారు ఎలా రూమ్లోకి వస్తారు, నీ పెళ్ళాన్ని ఏదో పక్క దేశానికి తీసుకువెళ్తున్నట్టు ఎందుకురా అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, పక్క గదిలోనే కదా ఉంటుంది అని చాలాసేపు తిట్టి తిట్టి రిక్వెస్ట్ చేసి ఒప్పించడంతో సరేనని ఒప్పుకున్నాడు ఇష్టం లేకుండానే. ఆ రోజు రాత్రి భోజనం తర్వాత క్యాజువల్గా వెళ్తున్నట్టు కర్ణ గదిలోకి వెళ్ళడం చూసి కాలర్ పట్టుకొని బయటికి లాగి, ఓవర్ యాక్షన్ చేయకు, అర్థమైందా, వెళ్ళు వేరే రూమ్లోకి వెళ్ళు అనగానే, నానమ్మ అని కోపంగా అంటూనే వేరే గదిలోకి వెళ్ళిపోయాడు కర్ణ. అతన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే, మహాలక్ష్మి, పాపం అల్లుడు గారిని ఉండనివ్వండి, చిన్నపిల్లలే కదా, అంత త్వరగా నిద్రలేవరు, ఒకవేళ నిద్రలేస్తే దక్ష పాలిస్తుంది అనగానే, లేదులే పీడకలలు వచ్చి ఏడుస్తుంటారు, ఈ టైంలో దుష్టశక్తులు బాలింత చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి, ఎవరైనా ఒకరు పెద్దవాళ్ళు తోడుగా ఉండాలి, వాడి గోల ఎప్పుడూ ఉంటుందిలే అని బామ్మ చెప్పడంతో, మహాలక్ష్మి గదిలోకి రాగానే పాపకి పాలిస్తున్న దక్ష తలెత్తి చూసి, అమ్మ వాడెందుకో పాలు తాగడం లేదు, ఒకటే ఏడుస్తున్నాడు అని కొడుకు వైపు చూపించడంతో, బాబుని ఎత్తుకుని బాల్కనీలోకి తీసుకువెళ్ళి 2 నిమిషాలు ఆడించడంతో వాడు ఆదమర్చి నిద్రపోవడంతో, బయటకు తీసుకువెళ్ళమని ఏడుస్తున్నాడు నీ కొడుకు అని అంది మహాలక్ష్మి. దక్ష వాడు నిద్రపోవడంతో అప్పుడు కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యి, ఇప్పుడు గనక మీ అల్లుడు ఇక్కడ ఉండుంటే ఇల్లు పీకి పందిరేసి హాస్పిటల్కి తీసుకువెళ్దామని గొడవ చేసేవాడు అనగాని, అందుకే మీ అమ్మని పంపించాను వాణ్ణి కాకుండా అని అంటూ, జాగ్రత్త, ఏమైనా అవసరం ఉంటే నన్ను పిలవడానికి మాత్రం ఆలోచించొద్దు అని చెప్పి వెళ్ళిపోయింది బామ్మ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.